పెద్ద గంప తీరు మనకి ఇక్కడ ఆకారంగా చూపిస్తూ ఉంది. మనకి ఇక్కడ పూత చెట్టు ఉంది, సైడ్ కొమ్మలు నీట్గా కనబడుతున్నాయి, కాయ కూడా బాగా కనబడుతుంది. ఎక్కడైనా చూసుకోండి, ఏడైనా చూసుకోండి ఒకేలాగానే కనబడుతుంది. రైతులందరికీ నమస్తే అన్న, నా పేరు నార్జున. ఇక్కడ మా సొంత గ్రామంలో ఇక్కడ ఫీల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ టమాటా ఫలము. ఈ టమాటా ఫలంలో వచ్చేసి విత్తన రకము సాహో ఇది వేయడం అయితే జరిగింది. ఈ రైతు పేరు వచ్చేసి చిన్న గోపాల రైతు. ఇది వచ్చేసి మా సొంత గ్రామం కప్పటాల గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ నేను టమాటా ఫలంలో ఉన్నాను కదా. ఇప్పుడు మామూలుగా ప్రతి రైతు కానీ ఏమనుకుంటారంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీయాలి, ఎక్కువ లాభం పొందాలి అని ప్రతి రైతుకైతే ఆశ అయితే ఉంటుందన్న. కానీ ఇక్కడ వచ్చేసి ఈ రైతు చిన్న గోపాల రైతు గారికి అయితే మనం ఇక్కడ పొలం చూసుకున్నట్టయితే మనకు నేను ఆ మందుల గురించి చెప్పే బదులుగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పొలం చూపిస్తున్నా. మొదట్లో వచ్చేసి ఈ పొలం ఎలా ఉండేదంటే మొత్తానికి ఈ ఆకు ముడతలతోని అలాగే పేనుతోని తెల్లదోమతోని ఎక్కువగా ఉండేది. మళ్ళీ ఇక్కడ నేను భూమిత్ర ఆర్గానిక్స్ వారిది వచ్చేసి ఇక్కడ వెలాక్స్ స్ప్రే ఇచ్చాను 2 సార్లు. ఒకటి వచ్చేసి వెలాక్స్ కదా, ఆ వెలాక్స్లోకి వచ్చేసి మనకి తెల్లదోమ పోతుంది, నల్లి పోతుంది, పేను పోతుంది, అలాగే ఆకుముడత పోతుంది, మనకి లైట్గా గ్రోతింగ్ వస్తుంది, అలాగే పూత చెట్టు కూడా వస్తుంది. 2 సార్లు స్ప్రే ఇచ్చా. దానిలోకి వచ్చేసి మనకు అక్కడ బెట్టు అని కనబడుతుంది చూడండి, ఒకసారి చూపిరా. భూమిత్ర వారిది వెలాక్స్, అలాగే అందులోకి గాను మనం బెట్టు తీసుకున్నాం. ఈ వెలాక్స్ కొట్టడంతో ఒకసారి 30 రోజుల్లోనూ, ఒకసారి 45 రోజుల్లోనే చేసాము. ఇప్పటికి వచ్చేసి ఇది 60 రోజుల పైర గాను. ఇక్కడ వచ్చేసి మనకు తోట చూసుకున్నట్టయితే ఎంత ఆరోగ్యకరంగా ఉందో చూడండి. ఇక్కడ మనకి సైడ్ బ్రాంచెస్ చూపిస్తున్నాను. ఈ సైడ్ బ్రాంచెస్లో ఇక్కడ గ్రోతింగ్ కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంది. మనకు అందులో పూత కానీ కాయ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నా కానీ కాయ అయితే బాగా పట్టనట్టుగా కాసింది, చాలా బాగుంది. ప్రతి రైతన్నకైతే ఉపయోగపడుతున్నాయన్న. ఇది ఒకే చెట్టుగా చూపించింది నేను, అంటే ప్రతి చెట్టు కూడా చూసుకోవచ్చు ఎవరైనా కానీ. ఇక్కడ ఒకే చెట్టు అయితే చూపిస్తాను, ఎటు చూసుకున్నా కానీ కాయ అయితే పచ్చగా ఉంది. అసలు ఇక్కడ పొలము ఆరోగ్యకరంగా ఉంది, కాయ కూడా ఆరోగ్యకరంగా ఉంది, అలాగే మనకి పురుగు కూడా ఏమి ఇంతవరకు అయితే పడేయలేదనమాట. బాగుంది, ఎక్కడ చూసుకున్నా బాగుంది. ఇది ఒకటే చెట్టు చూడండి ఎంత బాగుందిగా. ఇక్కడ కన్నగా ఇక్కడ గంప ఆకారంగా ఉందనమాట. గంప ఎంత పెద్దగా ఉందో, పెద్ద గంప తీరు మనకి ఇక్కడ ఆకారంగా చూపిస్తూ ఉంది. మనకి ఇక్కడ పూత చెట్టు ఉంది, సైడ్ కొమ్మలు నీట్గా కనబడుతున్నాయి, కాయ కూడా బాగా కనబడుతుంది. ఎక్కడైనా చూసుకోండి, ఏడైనా చూసుకోండి ఒకేలాగానే కనబడుతుంది. నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే రైతు మన మందులు అయితే స్ప్రే అయితే చేశారు, కానీ ఆ రైతుకి ఏంటి మొహమాటం అంటే నేను పొద్దున్నే రైతుకైతే కాల్ చేసి చెప్పాను, అన్న నేను మీ పొలానికి వచ్చి చెక్ చేస్తాను, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ అన్ని చూసుకొని వచ్చి అని చెప్పగానే సరేలే వచ్చేయన్నారు. తర్వాత ఇక్కడికి చూశాక ఏమంటే ఆయన ఎవరు లేదు మా మామనే. మా మామ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నాను అని చెప్పంగానే లేదు కొంచెం పని ఉండి నేను కోడిమూరు పోతానని చెప్పాడు. ఆయన అయితే కోడిమూరికి అయితే వెళ్ళిపోయాడు. పొద్దున నేను 7 గంటలకు వస్తానని చెప్పాను, కానీ ఆయన 7:30 వరకు అయితే ఉన్నారు. కానీ నేను కొంచెం అక్కడ చూసుకొని వచ్చేలోపు బయట ఫీల్డ్ పత్తి పొలాలు చూసుకొని వచ్చేలోపు అందుకే టైం అయిపోయింది. ఇక్కడికి ఇప్పుడైతే మనకు 11:30 టైం అయితే అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 11:30 టైం అవుతుంది. ఇక్కడ రైతు అయితే లేరు, పర్లేదు ఒక రోజు ఆ రైతుతో కూడా కానీ మీతోని మాట్లాడిస్తా ఒక చిన్న షార్ట్ వీడియో. మళ్ళీ ఇప్పటికైతే వచ్చినాము, ఒక వీడియో తీస్తాం, ప్రతి రైతానికి ఉపయోగపడుతుందని. నాకైతే ఇట్లా చూస్తుంటే చాలా బాగుంది. అసలు ఎటు చూసుకున్నా కానీ పచ్చదనంతో ఆరోగ్యకరంగా పొలం సూపర్గా ఉంది. ఇక్కడ భూమిత్ర ఆర్గానిక్స్ వారిది వెలాక్స్. ఈ వెలాక్స్ స్ప్రే చేయడంతో తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, అలాగే ఆకుముడత పోతుంది, అలాగే లైట్గా గ్రోతింగ్ వస్తుంది, అలాగే కొమ్మ వస్తుంది, అంటే సైడ్ కొమ్మలతో పాటు అలాగే పూత చెట్టు కూడా వస్తుంది. దీనికి కానీ మనం గ్రోతింగ్కి ఏం చేసామంటే ఇక్కడ బెట్టు అయితే కొట్టాము. ఈ బెట్టు కొట్టడంతో మనకు చెట్టు లాకలు అనేటివి కొంచెం దీనికి సపోర్ట్ చేసి మనకి లాకలు అనేది కొంచెం పెరిగి సైడ్ కొమ్మలు కూడా బాగా పెరుగుతాయి. ఇది పెరగడానికి మాత్రమే. మళ్ళీ ఇవి మనం 2 సార్లు స్ప్రే చేయించడం జరిగింది, చాలా బాగుంది రిజల్ట్. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎంత బాగుంది. ఇగో ఇప్పుడు పండ్లు కూడా వస్తూ ఉన్నాయి పండ్లు కూడా, కానీ పర్లేదు, ఇంకా ప్రతి రైతునికైతే యూజ్ అవుతాయి. మెయిన్గా టమాటా ఎందుకు వేస్తారు రైతులంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని రైతులు మాత్రమే ఈ టమాటా పొలంలోకి దిగుతారనమాట. అలాంటి రైతులకు నేను ఇక్కడ చెప్పడం ఏంటంటే వెలాక్స్ కొడితే కానీ మీకు తెల్లదోమ, పచ్చదోమ, నల్లిపోతుంది, అలాగే
ఆకుముడత అవుతుంది, గ్రోతింగ్ ఎక్సలెంట్గా వస్తుంది, సైడ్ కొమ్మ కూడా పెద్దగా వస్తాయి, చెట్టు కూడా హేపుగా పెరుగుతుంది. దానికి మనం బెట్టు మనకు సపోర్ట్ చేసింది. బెట్టు సపోర్ట్ చేయడంతో మనకి హేపుగా పెరిగింది అనమాట. ప్రతి రైతులకి అయితే ఉపయోగపడుతుంది. మరి ఎవరికైనా కానీ ఏ రైతుకైనా కానీ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం. ఇది వచ్చేసి కోడుమూరులో దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే కింది నెంబర్ కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం. మళ్ళీ రేపటి మళ్ళీ కలుద్దాం. బాగా నమస్తే.